వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఇట్స్ May 25th. ఇంకా మనకి 149 డేస్ ఉన్నాయండి. ఇప్పటి నుంచి మీరు కరెక్ట్ వేలో ప్రిపేర్ అయినా కానీ ఈజీగా ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. అయితే ఈ ఎగ్జామ్కి మెయిన్గా ప్రతి సబ్జెక్ట్కి కూడా మనకి రిలేటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తూ దాన్ని బేస్ చేసుకుంటూ అప్పుడు ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే మీకు మోర్ ఇంపాక్ట్, అంటే దానివల్ల మీకు అవుట్కమ్ అనేది ఎక్కువ పాజిటివ్గా ఉంటుంది. అంటే మనం యూపీఎస్సీ పల్స్ తెలుసుకొని ప్రిపరేషన్ చేయాలి. అంటే యూపీఎస్సీ ఏ టాపిక్స్ని ఎక్కువగా అడుగుతూ ఉంది, అవి కూడా ఆ అడిగే విధానం ఏ విధంగా ఉంది, ఆ విషయం మీద మీకు క్లారిటీ ఉంటే మీరు చదివేటప్పుడు యూపీఎస్సీలో అంతకుముందు ఇలా అడిగారు, సో మనం ఈ టాపిక్స్ని ఇంకాస్త గట్టిగా చదువుదాం అని మీ ప్రిపరేషన్ ఆ ఏరియాస్లో బలంగా ఉండాలన్నమాట. సో అందుకోసమే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ సో ప్రతి సబ్జెక్టుది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ని, ఇవి ఏరియాస్ చాలా ఇంపార్టెంట్, వాటిని మీరు కనీసం 1కి 10 సార్లు చదువుకుంటే ఈజీగా ఆ వచ్చే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అంటే వాటితోటే మీరు ప్రిలిమ్స్ని ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అన్నమాట. సో అందులో భాగంగా మీరు పాలిటీ చూసుకుంటే పాలిటీ అనేది ఎవర్ గ్రీన్, ఎప్పుడు కూడా మనకి దీంట్లోంచి మినిమం 14+ వస్తాయి తప్ప అంతకన్నా తక్కువ అయితే ఎప్పుడూ రాలేదు. సో ఇక్కడ చూసుకుంటే 14, 22, సో లాస్ట్ ఇయర్ 2024లో అయితే మనకి 22 క్వశ్చన్స్, అంటే దానికి రిలేటెడ్ కనెక్టెడ్ కరెంట్ అఫైర్స్తో కలిపి వచ్చినవి అవి 22 ఉన్నాయన్నమాట. సో మరి జనరల్గా మనకైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం, అదే ఎస్పెషల్లీ పాలిటీ కోసం మనం దేన్ని బైబిల్గా ఫీల్ అవుతామండి? లక్ష్మీకాంత్ని చాలా బైబిల్గా ఫీల్ అవుతూ చదువుతూ ఉంటారు. అయితే ఈ లక్ష్మీకాంత్లో మనకి 13 పార్ట్స్ ఉన్నాయి, అందులో 92 చాప్టర్స్ ఉన్నాయి. మరి అన్ని పార్ట్స్కి అన్ని చాప్టర్స్కి ఈక్వల్గా మనం వెయిటేజ్ ఇవ్వాలా? ఈక్వల్గా వెయిటేజ్ ఇవ్వాలా? జనరల్గా అన్నింటికి సేమ్ ప్రియారిటీ అయితే ఉండదు. కొన్ని ఏరియాస్ ఉంటాయి, కొన్ని పార్ట్స్ ఉంటాయి, వాటికి మీరు 1కి 15 సార్లు గట్టిగా చదవండి. ఎందుకంటే మనము స్కూల్లో ఉన్నప్పుడే ఒక 6th క్లాస్ అనుకోండి, మనం ఒక చాప్టర్ నేర్చుకుంటే ఇయర్ అంతా అయిపోయేలోపు కనీసం 6 to 7 టైమ్స్ ఈజీగా చదువుతాం. అలాంటిది మనం ఆల్ ఇండియా లెవెల్లో ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ సిలబస్ రిలేటెడ్ పోర్షన్స్ని మీరు ఎన్నిసార్లు చదివి ఉండాలి? అది అంటే ఇది ఇండివిజువల్ ఆస్పెక్ట్, కానీ మినిమం ఒక 6 to 7 టైమ్స్ ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే. అయితే ఇందులో మనం కనుక చూసుకుంటే ముఖ్యంగా మనకి రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్లో ఇందులో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఏరియాస్ ఏంటంటే ఈ 3 పార్ట్లు మెయిన్గా. అందులో ఈ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్, 2 సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, 3 సెంట్రల్ గవర్నమెంట్. ఇక మిగతావి అయితే అడపదడప వస్తూనే ఉన్నాయి, కానీ ఈ ఏరియాస్లోంచి మాత్రం మనకి తప్పకుండా ఇంకొకసారి చెప్పాలంటే రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో మనం ఈ టాపిక్స్లోకి డీటెయిల్గా వెళ్తే ఓన్లీ మీరు ఇప్పుడు నుంచి టైం తీసుకున్న పాలిటీలో కూల్గా చదువుకుంటూ రోజు ఒక 1 hour 2 hours స్పెండ్ చేసిన పాలిటీలో వచ్చేటటువంటి 14 క్వశ్చన్స్ 14+ క్వశ్చన్స్ని, అంటే కనీసం ఒక 30 మార్క్స్ మీ చేతిలో ఉంటాయండి. మనకు ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో అంటే కట్ ఆఫ్ అనేది 100+ కంటే ఎక్కువగా ఉండట్లేదు. సో దాంట్లో 1/3 మార్క్స్ మనకి పాలిటీ నుంచే వస్తాయి. కానీ ఈ పాలిటీని చాలామంది ఓవర్లుక్ చేస్తూ కొన్ని ఏరియాస్, తెలిసిన ఏరియాస్లోనే చాలా మట్టుకు తప్పులు చేస్తూ ఉంటారు. అది నేను చాలామంది ఆస్పిరెంట్స్ని చూస్తాను, వాళ్ళు చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు, కానీ తీరా చూస్తే ఏంటంటే పాలిటీలోనే మిస్టేక్స్ ఎక్కువగా చేస్తారు. ఎందుకు అంటే, మేడం ఇది నాకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది, అది తెలిసిన ఏరియానే కానీ కన్ఫ్యూజ్డ్గా అనిపించింది. ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఆ టాపిక్స్ మీద 1 ప్రాపర్ రివిజన్ లేకపోవడం, 2 కాన్సెప్చువల్ క్లారిటీ సరిగ్గా లేకపోవడం. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్న రివిజన్స్ చేయలేకపోవడమే చాలా ఎక్కువ వరకు జరుగుతూ ఉంటుంది. అంటే ఓవర్లుక్, గుర్తుంటుందిలే అని ఒక తక్కువగా చేసి చూడడం, అలాంటివి దయచేసి చెయ్యకండి.
ఇప్పుడున్న ఈ 149 డేస్లో మీరు అవలీలగా వీటిని ప్రతిసారి రివిజన్ చేసుకుంటూ పోతుంటే మీరు పాలిటీ నుంచి 30 మార్కులు పక్కా మీ బ్యాగ్లో వేసుకోవచ్చు. ఓకేనా? సో గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, మనం పార్ట్ 1లో చూసుకుంటే మెయిన్గా మనకి ఎవల్యూషన్ అండ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రీయాంబుల్ అండ్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ లిస్ట్ కూడా ఉంటాయండి. సో మీ ఏరియాస్ని కనుక ఇంకా డీటెయిల్గా మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనకు ఒక చాప్టర్ ఉంటుంది పార్ట్ 1లో. ఈ చాప్టర్లో మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి, డ్రాఫ్టింగ్ కమిటీస్ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అసలు కాన్స్టిట్యూషన్ యొక్క పర్పస్ ఏంటి, మనం ఇంత చదువుకుంటున్నాం కదా, అసలు కాన్స్టిట్యూషన్ యొక్క పర్పస్ ఏంటి, దీని మీదనే రిపీటెడ్గా ఒక 4-5 సంవత్సరాలు వరుసగా క్వశ్చన్ వచ్చింది. మరి ఇది కూడా మనం అంటే ఈ ఏరియా నుంచి ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. అంటే మీరు ఈ కాన్సెప్ట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఇంకా అమెండ్మెంట్ అండి, అమెండ్మెంట్ టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్, దాని ప్రొసీజర్స్ ఏంటి, అండ్ అమెండ్మెంట్స్ యొక్క లిస్ట్. మనకి లక్ష్మీకాంత్కి అపెండిక్సెస్ అంటే మనం వెనక భాగాన చూస్తే అపెండిక్సెస్ అని ఉంటాయి. అక్కడ మనకి ఆర్టికల్స్ లిస్ట్ ఉంటుంది. అలాగే వేరే అమెండ్మెంట్స్ ఇప్పటి వరకు జరిగినవి కూడా ఒక లిస్ట్ ఉంటుంది. మీరు అది ఒక్కరోజు చదివేసి టపటపటప చదివేసుకుని గుర్తుపెట్టుకుంటామంటే గుర్తు ఉండదు. కానీ అందులో ఇంపార్టెంట్ మీరు అమెండ్మెంట్స్ని కంటిన్యూస్గా ఒక 10-15 డేస్ కన్సిస్టెంట్గా చదువుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఏ అమెండ్మెంట్ ఏం జరిగింది, కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ 42 అమెండ్మెంట్, 44 అమెండ్మెంట్, మీకే అర్థమైపోతుంది ఇవన్నీ ఇంపార్టెంటా కాదా అని. ఎందుకంటే అవి మీరు న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు. సో అలాంటి అమెండ్మెంట్స్ని మీరు గుర్తుపెట్టుకోవడం అనేది ఒక్కరోజుతో జరగదు. ఆ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే అవి ఈజీగానే ఉంటాయండి. ఇప్పుడు ఆ అమెండ్మెంట్స్ లిస్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అంటే డైరెక్ట్ సోర్సే కదా. తెలియని క్వశ్చన్ని అటెంప్ట్ చేసే ఉద్దేశం కంటే తెలిసిన దాంట్లోంచి ఇవి 1-4 సార్లు చూస్తే గుర్తుపెట్టుకునే అమెండ్మెంట్స్కి పెద్ద టైం పట్టదు. కాబట్టి ఇది అవసరమా అని ఒక నెగటివ్గా ఆలోచించి ఇవి గుర్తుపెట్టుకోవాలా అని ఇలాంటి ఆలోచనలు అయితే వెళ్ళొద్దు. ఓకేనా? అలాగే ఇంకా మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్స్ కూడా ఉంటాయి. మీరు ఈ వెనకాల వెళ్ళి ఈ అపెండిక్సెస్లో వెళ్ళేసి ఆ లిస్ట్ ఆఫ్ అపెండిక్స్ని మీరు చూసుకుంటూ ఒకరోజు ఆ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒక వారం రోజులు కన్సిస్టెంట్గా, అలాగే లిస్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఒక వారం రోజులు కన్సిస్టెంట్గా, ప్రిఫరెన్సెస్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పేసి అదొక వారం రోజులు కన్సిస్టెంట్గా మీరు చూసుకుంటూ ఒక 1 మంత్ చదివినా ప్రాబ్లమే లేదు. కానీ దానివల్ల మీకు అక్యురసీ పెరుగుతుంది, మీకు ఒక మార్క్ పడుతుంది. సో అంటే ఎక్కడో ఏది వస్తుందో తెలియని వాటి గురించి కంటే ఇది వస్తుంది క్లారిటీగా అనుకున్న వాటిలోంచి మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అలాగే లిస్ట్ ఆఫ్ పార్ట్స్, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మనకి అప్పుడు ఉన్న పార్ట్స్ ఎన్ని, అప్పుడున్న షెడ్యూల్స్ ఎన్ని, అప్పుడున్న ఆర్టికల్స్ ఎన్ని, ప్రజెంట్ మనకెన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని యాడ్ అయ్యాయి, ఎన్ని రిపీల్ అయ్యాయి. సో ఈ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్స్ గురించి కూడా మనకి మీరు లేటెస్ట్ ఎడిషన్లో చూసుకుంటే 7th ఎడిషన్ ఆఫ్ లక్ష్మీకాంత్లో 36 నుంచి 41 పేజెస్ ఒక 5 పేజెస్లో ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే మనం పదే అవి ఈ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు విన్నవే అవి. కానీ వీటిలో కూడా కన్ఫ్యూజన్, 5th షెడ్యూల్ దేనికి, 6th షెడ్యూల్ దేనికి, 7th షెడ్యూల్ దేనికి, దాంట్లో లిస్ట్ ఏంటి, ఆ 7th షెడ్యూల్లో ఉన్న లిస్టు కూడా మనకు అపెండిక్స్లో ఉంటుందండి. స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, ఓకే, కాన్కరెంట్ లిస్టు, ఈ లిస్టులు కూడా మనకి అపెండిక్స్లో వెనకాల లక్ష్మీకాంత్ వెనకాల ఉంటాయి. మీరు ఫస్ట్ ఈ పార్ట్స్ని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లోంచి చాలా మట్టికి మనకి క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడే ఇచ్చారు, లాస్ట్ ఇయర్ ఇచ్చారు మేడం స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, అంతకుముందు కూడా ఇవ్వలేదు. అంతకుముందు గత 30 ఏళ్ళ క్వశ్చన్స్ మీరు అనాలిసిస్ చేస్తే యూపీఎస్సీలో ఎస్పెషల్లీ పాలిటీలో చూసుకుంటే మనకేమి కొత్త తరహా క్వశ్చన్స్ ఏవి రాలేదు. అన్నీ ఒకప్పుడు ఓల్డ్ మోడలే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మళ్ళీ వస్తున్నాయి తప్ప కొత్తగా యూపీఎస్సీ ఏం ట్రెండ్ సృష్టించట్లేదు. కొన్ని ప్యాటర్న్స్ ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ప్రీయాంబుల్, బేసిక్ స్ట్రక్చర్, ఈ ఏరియాస్ని కనుక మీరు పటిష్టంగా నేర్చుకుంటే మీరు ఈజీగా అంటే ఈ పార్ట్ నుంచి వచ్చి ఏ క్వశ్చన్ కూడా మీరు తప్పు పెట్టడానికి స్కోపే ఉండదు. ఓకేనా?
సో మనం ఇంకా డీటెయిల్గా వెళ్తే అంటే ఇంకా ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్ అది ఒక సపరేట్గా తీసుకుందాం. కానీ ఇవి ఏంటంటే ఇది బేసిక్ కాన్సెప్ట్స్. అసలు మనం పాలిటీ గురించి చదువుకునేటప్పుడు అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయ్యింది, దానికి ఏమేమి కమిటీస్ ఉన్నాయి, ఎప్పుడు అడాప్ట్ చేశారు, దీనికి ఉన్న సాలియంట్ ఫీచర్స్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రియాంబుల్ అంటే ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, అమెండ్మెంట్ ఏంటి, ఇవన్నీ ఒక బేసిక్ థింగ్స్. అంటే ఈ సబ్జెక్ట్కి ఉన్నటువంటి ఒక కోర్ కాన్సెప్ట్స్. వీటి మీద మీకు క్లారిటీ ఉంటే రేపు దీని మీద మీకు అప్లికేషన్ బేస్డ్ ఏదైనా అడిగినా కూడా మీరు చెప్పే పొజిషన్లో ఉంటారు. ఇవే మీకు క్లారిటీ లేవనుకోండి, రేపు ఏది ఇచ్చినా తిరకాస్తు పడతారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా చాలా కాషియస్గా చదువుకోవాలి, 1కి 5 సార్లు గట్టిగా నేర్చుకోవాలి. సో మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ గురించి చూసుకుంటే మొన్న 2024లో ఫ్యాక్ట్ బేస్డ్, మరి ఫ్యాక్ట్ బేస్డ్ కూడా ఇస్తున్నారా అంటే ఎస్, అప్పుడప్పుడు అది ఎలా ఉంటుందంటే కాంబినేషన్, ఒక్కొక్కసారి ఫ్యాక్ట్ బేస్డ్గా అప్లికేషన్ బేస్డ్ అది మిక్స్డ్గా వస్తుంది. ఎప్పుడు కూడా యూపీఎస్సీ ప్రిలిమినరీ పేపర్ అనేది ఈజీ మోడ్, మీడియం, టఫ్ అని ఇలా 3 లెవెల్స్లో ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఈజీది. మీరు కనుక ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ నేర్చుకుంటే ఇది చాలా ఈజీ టాప్. కానీ ఇది కూడా తప్పు పెట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం కోర్ ఇగ్నోర్ చేస్తాం కదా, ఇందులోంచి ఏమొస్తుందిలే, ఒక ఏమంటారంటే చాలా తక్కువ చేసి చూస్తాం మన దగ్గర కళ్ళ ముందు ఉన్న వాటిని. అది చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఇక్కడ మీరు హూ వాజ్ ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ బిఫోర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓవర్. సో ఇది మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఆ ఫస్ట్ సెకండ్ చాప్టర్ చదవగానే మీకు అక్కడ ఆన్సర్ దొరికిపోతుంది. ఇది ఫ్యాక్ట్, అవునా కదా? సో దీని ఆన్సర్ అయితే తెలుసు. ఎవరండి? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇది ఈ చాప్టర్ని ఒక 2-3 సార్లు చదివిన వాళ్ళు ఎవరైనా పెట్టగలుగుతారు. ఇది కూడా కన్ఫ్యూజ్ అయ్యారు అంటే మన ప్రిపరేషన్ అయితే కరెక్ట్గా లేనట్టే. ఓకే, అలాగే తర్వాత ఇది కూడా మళ్ళీ కాన్స్టిట్యూషన్ గురించేనండి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అని ఇచ్చారు. ద కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 26th November ఎవ్రీ ఇయర్ టు ప్రమోట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అమాంగ్ సిటిజన్స్. అవును కదా? అవును. దెన్ స్టేట్మెంట్ 2, on 26th November 1949, the Constituent Assembly of India set up drafting committee under the chairmanship of Dr. Ambedkar to prepare a draft constitution of India. So which of the following correct in respect to the above statements? ఏంటి మనకి 26th November 1949 డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిందా? కాదు, ఆ రోజు మనం అడాప్ట్ చేసుకున్నాం. సో దీనికి పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు, ఇది ఒక్కటే రైట్. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఓకేనా? ఇది ఎప్పుడు వచ్చిందండి? ఇది 2023లో వచ్చింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ? ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ అనే గురించి, కాన్స్టిట్యూషనల్ డే, అసలు కాన్స్టిట్యూషన్ పర్పస్ ఏంటి అనేది అసలు రిపీట్ అవుతూనే ఉందండి. గత ఒక 2-3 ఇయర్స్ మనం వరుసగా చూస్తే ఇది 2023లో వచ్చింది. సో దీని పర్పస్ ఏంటి, అసలు కాన్స్టిట్యూషన్ పర్పస్ ఏంటి? మనకి బేసిక్ లెవెల్, మీరు 11th NCERT అవర్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అనే ఒకటి ఉంటుంది, ఆ బుక్లో ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. లేదా మీకు లక్ష్మీకాంత్లో కూడా 7th ఎడిషన్లో కొత్తగా అడిషన్ చేశారు, 3rd చాప్టర్ ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం అని. మీరు ఆ చాప్టర్ చదివినా మీకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది, లేదా మీరు 11th NCERT చదువుకున్నా ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. సో దీని ఆన్సర్ ఏంటండి? ఇట్ ఆల్వేస్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్. అంతేనా? అవునా కదా? మీరు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి ఒకవేళ బుక్లో. సో నెక్స్ట్, వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియా ఆన్ 26th January 1950? సో మీరు ఈ ఫస్ట్ 2-3 చాప్టర్స్ చదివితే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆన్సర్. సో మనకు తెలుసు కదా అండి, ఎప్పుడు వచ్చింది సోషలిస్ట్ సెక్యులర్ అనేది? ముందే వచ్చిందా? ఉందా మనకి ముందే? లేదు కదా. సో ఇది 2021లో వచ్చిందండి ఈ క్వశ్చన్. సో దీని ఆన్సర్ ఏంటి? మనకు సోవెరెన్ డెమోక్రటికే ఉందా? సోవెరెన్ ఉందా? ఫస్ట్ ఉంది. డెమోక్రటిక్ ఉందా? ఉంది. రిపబ్లిక్ ఉంది. కానీ సెక్యులర్, సోషలిస్ట్ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? ఇవి అమెండ్మెంట్ ద్వారా వచ్చాయి. అవునా కదా? ఏ అమెండ్మెంట్ అండి? 42nd. సో దీని ఆన్సర్ బి. ఎక్కడుంది ఇది? ఇది కూడా ఫస్ట్ చాప్టర్స్లోనే కదా, మనం ఫస్ట్గా నేర్చుకునే చాప్టర్స్లోనే కదా ఉన్నాయి ఇది.
సో ఇది కూడా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారండి. నేనేమి అంటే ఇది కూడా తప్పు చెప్తారా అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎగ్జామ్ని హ్యాండిల్ చేసే విధానంలో యాంగ్జైటీకి గురైనప్పుడు కూడా ఇది అనుకొని కూడా పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటివి మిస్టేక్స్ చేయకుండా కాషియస్గా చూసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మీన్స్ ఇప్పుడే వచ్చిందా, ఇంతకుముందే 2023లో ఏంటండి కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఏ నేషన్ విత్ ఫెడరల్ స్ట్రక్చర్, ఏ గవర్నమెంట్ హూస్ హెడ్ ఎంజాయ్స్ నామినల్ పవర్, గవర్నమెంట్ హూస్ హెడ్ ఎంజాయ్స్ రియల్ పవర్, ఏ గవర్నమెంట్ లిమిటెడ్ బై ద టర్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏంటి డి. సో కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు కూడా అబ్సల్యూట్ పవర్ అనేది గవర్నమెంట్కు ఇవ్వదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ఇట్స్ సిటిజన్స్ రైట్స్. ఓకే, మళ్ళీ 2020లో కూడా వచ్చింది. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ బై డెఫినిషన్ ఈజ్ ఏ గవర్నమెంట్ బై లెజిస్లేచర్, పాపులర్ గవర్నమెంట్, మల్టీ పార్టీ గవర్నమెంట్, లిమిటెడ్ గవర్నమెంట్. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కస్టడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఇది కస్టడియన్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానా అని చెప్పేసి. ఎవరండి కస్టడియన్ అంటే? ఇక్కడ కస్టడియన్ అంటే ప్రెసిడెంటా సుప్రీం కోర్టా? ఏదైనా జరిగితే ఎక్కడికి వెళ్తారండి? ఎవరి దగ్గరికి వెళ్తారు? కస్టడియన్ అంటే ఇప్పుడు వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి. ఏదైనా తేడా జరిగితే వాళ్ళు పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు కదా. సో ఇది కూడా కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు అండి. ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? దెన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఈజ్ వన్ which places effective restrictions on individual liberty in the interest of state authority. అవునా? Places effective restrictions on the authority of the state in the interest of the individual liberty. ఇంతకుముందు మనం చూసినాం కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటేనే అక్కడ సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటేమో రిస్ట్రిక్షన్స్ ఆన్ పీపుల్ మీద అంటున్నారు, ఇండివిజువల్ లిబర్టీ మీద అంటున్నారు. ఇక్కడేమో రిస్ట్రిక్షన్స్ ఆన్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ అంటున్నారు. సో దీని ఆన్సర్ ఏమై ఉండొచ్చు? సెకండ్. ఎందుకు? ఇది రిస్ట్రిక్షన్ ఆన్ ఇండివిజువల్ లిబర్టీ కాదు కదా. మన కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఈజ్ ఏ లిమిటెడ్ గవర్నమెంట్ విచ్ ఈస్ ఇంపోజింగ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ అథారిటీ. అథారిటీ మీద రిస్ట్రిక్షన్ ఇస్తుంది. ఎందుకు? టు ప్రొటెక్ట్ ద ఇండివిజువల్ లిబర్టీ. సో కాబట్టి దీని ఆన్సర్ ఏంటండి? బి ఓన్లీ. ఇప్పుడే చూసాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం? 10 ఏళ్ల నుంచి చూస్తున్న దాంట్లో 2024 నుంచి 2014 వరకు ఒకటి కాన్సెప్ట్ రిపీట్ అవుతూనే ఉంది. ఏంటది? కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి అని దాన్ని కొంచెం తిప్పి అడుగుతున్నారు. దీని మీద మీకు క్లారిటీ లేదనుకోండి, మీరు ఇది ఎలా ఇచ్చినా, ఇప్పుడు అంతకుముందు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఇదే కదా, దాని కాన్సెప్టే కదా. ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నప్పుడు తిప్పి అలా ఇలా ఇచ్చినా మీరు కరెక్ట్గా చేయగలుగుతారు కదా. కానీ కాన్సెప్టే క్లారిటీ లేనప్పుడు మీరు ఎలా ఇచ్చినా కన్ఫ్యూజ్ అవుతారు కదా, అవునా కదా? సో దట్ ఈస్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో విల్ స్టాప్ హియర్.